అమ్మాయిలు ఏం చేస్తే అబ్బాయిలు పిచ్చెక్కిపోతారో అన్నది ఈ వీడియో కాన్సెప్ట్ అనమాట. అంతెందుకు, మన కార్తీక దీపం సీరియల్లో వంటలక్కకి డాక్టర్ బాబు సెట్ అయిపోలే, ఇది కూడా అంతే. Hey guys, I hope you all are doing absolutely awesome and hello and namaste to all the girls especially who are watching this video. నా యూట్యూబ్ ఛానల్లో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో అన్నమాట, స్పెషల్లీ గర్ల్స్ కోసం, ఐ మీన్ మన తెలుగు అమ్మాయిల కోసం, మన తెలుగు గర్ల్స్ కోసం నేను చేస్తున్న ఫస్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ వీడియో. ఇప్పటి వరకు నేనైతే ఐ మీన్ ఒక అబ్బాయి గర్ల్స్ ఫ్యాషన్ కోసం మాట్లాడడం ఎప్పుడు చూడలేదు, దట్టు మన తెలుగులో. బట్ I took this initiative today ఎందుకంటే ఈవెన్ ఐ ఫెల్ట్ దట్ గర్ల్స్ నీడ్ సమ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, దట్టు అబ్బాయిలకి అమ్మాయిల కోసం బాగా తెలుస్తుంది కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ స్టార్టింగ్ దిస్. సో వెల్కమ్ టు ఆల్ ద గర్ల్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ టుడే ఇన్ దిస్ వీడియో నేను మీకు కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తా. ఈ టెక్నిక్స్ కానీ ఫాలో అయితే మెన్ విల్ గో క్రేజీ అబౌట్ యూ. అమ్మాయిలు ఏం చేస్తే అబ్బాయిలకి పిచ్చెక్కిపోతుంది అన్నది టుడేస్ టాపిక్ అనమాట. అండ్ డెఫినెట్లీ దీస్ విల్ వర్క్అవుట్. స్టార్టింగ్ విత్ నెంబర్ 1, లూజ్ అండ్ సిల్కీ హెయిర్. బేసికల్లీ ఒక అమ్మాయి బాగుంటుంది, బట్ అదే అమ్మాయి జుట్టు లీవ్ చేస్తే, హెయిర్ లీవ్ చేస్తే చూడడానికి ఇంకా బాగుంటుంది, ఇంకా అందంగా కనిపిస్తుంది. దట్ విల్ ఇమీడియట్లీ మీకుండే ఆ లుక్ని ఏ స్టెప్ డెవలప్ చేస్తుంది అనమాట మీరు మీ జుట్టు లీవ్ చేస్తున్నప్పుడు. అండ్ డెఫినెట్లీ గైస్ విల్ లైక్ ఏ గర్ల్ విత్ ఎ లూజ్ హెయిర్ అండ్ స్పెషల్లీ గర్ల్స్ విత్ సిల్కీ హెయిర్. ఐ మీన్ కెరాటిన్ కానీ, స్మూతనింగ్ కానీ, స్ట్రైట్నింగ్ కానీ ఏదైనా అనుకోండి, బట్ ఒక అమ్మాయి సిల్కీ హెయిర్తో ఉన్నప్పుడు అబ్బాయిలకి ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ పర్సనల్లీ నాకైతే ఒక అమ్మాయి సిల్కీ హెయిర్తో కానీ ఉంటే ఐ జస్ట్ కాంట్, ఐ మీన్ నా ఫేస్ ఆటోమేటిక్గా అమ్మాయి వైపు వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ద బాయ్స్ లవ్ గర్ల్స్ విత్ లూజ్ హెయిర్ అండ్ సిల్కీ హెయిర్. కాబట్టి దేర్ యు గో, ఎప్పుడైనా ఒక అబ్బాయిని ఇమీడియట్లీ అట్రాక్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ మీ జుట్టుకుండే క్లిప్ అలా తీసేయండి, సరిపోతుంది. నెంబర్ 2, బ్లాక్ అవుట్ఫిట్స్. బ్లాక్ అవుట్ఫిట్స్తో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఇది కంప్లీట్లీ మన స్కిన్ నుండి స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఈ బ్లాక్ అవుట్ఫిట్ ఏ స్కిన్ టోన్ అమ్మాయి అయినా, ఎలాంటి అమ్మాయి అయినా ఒక బ్లాక్ అవుట్ఫిట్లో బ్యూటిఫుల్లీ కనిపిస్తుంది. బ్లాక్ ఫ్రాక్స్, బ్లాక్ జంప్ సూట్స్ అండ్ బ్లాక్ షర్ట్స్, బ్లాక్ టీ షర్ట్స్ అండ్ స్పెషల్లీ బ్లాక్ శారీలో అమ్మాయిలు అయితే ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. అండ్ ఎస్, డెఫినెట్లీ ఒక అమ్మాయి బ్లాక్ అవుట్ఫిట్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుందని నా ఫీల్. లైక్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ లవ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ బ్లాక్ అవుట్ఫిట్. సో ఇమీడియట్లీ మీ క్రష్ని కానీ లేదంటే ఎవరినైనా ఒక అబ్బాయిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే నీట్గా మంచి బ్లాక్ అవుట్ఫిట్ వేసుకెళ్ళిపోండి, అబ్బాయి మీకు ఫ్లాట్ అయిపోతాడు. నెంబర్ 3, లవ్ అండ్ కేరింగ్. కొంతమంది అమ్మాయిలు అనుకోవచ్చు, వీడు చాలా బాగున్నాడు, వీడు నాకెందుకు పడతాడు, వీడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, వీడు నా వైపు కనీసం చూడ్డు, వీడికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ, వీడిని హ్యాండిల్ చేయడం కష్టం అన్న కొంతమంది అమ్మాయిలు అనుకోవచ్చు. బట్ గర్ల్స్, ఒక అబ్బాయిలా చెప్తున్నాను, మీకు ఒక అబ్బాయి నచ్చినప్పుడు వాడి మీద మీకున్న ఆ లవ్ కానీ, అఫెక్షన్ కానీ, ఆ బాండింగ్ని కానీ ఆ అబ్బాయికి చూపించడానికి ట్రై చేయండి. ఒక అబ్బాయికి లైక్ మీ మనసులో ఉండే ఎఫెక్షన్ కానీ చూపించగలిగితే డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ హీ విల్ ఫాల్ ఫర్ యూ. డెఫినెట్లీ ఆ అబ్బాయికి మీరు నచ్చుతారు, ఆటోమేటిక్గా మీకు ఆ అబ్బాయి మీకు తెలియకుండానే ఆ అబ్బాయి మీకు క్లోజ్ అవుతారు. మీరు కానీ ఆ ఎఫెక్షన్, ఆ బాండ్ ఆ అబ్బాయికి చూపిస్తే. అంతెందుకు, మన కార్తీక దీపం సీరియల్లో వంటలక్కకి డాక్టర్ బాబు సెట్ అయిపోలే, ఇది కూడా అంతే. ఒక మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు చూపించినప్పుడు డెఫినెట్లీ ద బాయ్ విల్ లవ్ యూ బ్యాక్. నెంబర్ 4, ఐ కాంటాక్ట్. చాలామంది అమ్మాయిలకి వాళ్ళ ఐస్లో ఉండే మ్యాజిక్ వాళ్ళకి తెలీదు. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, మీకుండే జస్ట్ ఆ ఐ కాంటాక్ట్తో మీరు కంప్లీట్లీ మ్యాజిక్ చేయొచ్చు అబ్బాయిలకి. సింపుల్లీ మీకు నచ్చిన ఒక అబ్బాయి వైపు వాడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక 10 to 20 seconds కళ్ళు ఆపకన్నా ఐ కాంటాక్ట్ ఇవ్వండి. ఆ అబ్బాయి పిచ్చెక్కకపోతే వచ్చి నన్ను అడగండి, సీరియస్లీ ఐమ్ టెల్లింగ్ యూ. ఒక అబ్బాయికి డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఒక అమ్మాయి ఇస్తున్నప్పుడు హీ విల్ గెట్ క్రేజీ అబౌట్ యూ. నెంబర్ 5, స్మైల్. ఒక అబ్బాయిని చూసి నవ్వండి. నవ్వమన్నాను కదని ఇలా ఎటకారంగా నవ్వకండి, పీస్ఫుల్గా క్యూట్గా జస్ట్ గివ్ ఎ స్మైల్. ఒక అబ్బాయిని చూసి స్మైల్ చేసి హాయ్ చెప్పండి, హలో చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి, విష్ చేయండి, నవ్వుతూ స్మైల్తో మాట్లాడండి.
ఇలా నవ్వినప్పుడు ఒక మంచి వైబ్ వస్తుంది. ఒక అబ్బాయికి ఆటోమేటికల్లీ మీ ఫేస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాంటి అమ్మాయిల్ని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి అమ్మాయిలతో క్లోజ్గా ఉందాం అనుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయితో అంత పీస్ఫుల్గా వాళ్ళకు ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూసి అబ్బాయిలకి అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి మీకు నచ్చిన అబ్బాయిలతో మీరు ఉన్నప్పుడు లేదంటే మాట్లాడుతున్నప్పుడు జస్ట్ గివ్ ఎ స్మైల్. నెంబర్ 6, స్మెల్ గుడ్. డెఫినెట్లీ నో డౌట్ అమ్మాయిలకి మంచి స్మెల్ ఎంత ఇష్టమో, ఇన్ ద సేమ్ వే ఒక మంచి స్మెల్ ఒక అమ్మాయి దగ్గర నుంచి వస్తే డెఫినెట్లీ ఒక అబ్బాయికి నచ్చుతుంది. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చిన అబ్బాయిని మీట్ అవుతున్నప్పుడు లేదంటే నచ్చిన అబ్బాయి దగ్గరకు వెళ్తున్నప్పుడు ఒక మంచి పర్ఫ్యూమ్ లేదంటే మంచి డియోడ్రెంట్ కొట్టుకొని వెళ్ళండి. ఇమ్మీడియట్లీ ద బాయ్ విల్ నోటీస్ దట్ స్మెల్ అండ్ డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతాడు, మీకు క్లోజ్గా ఉందాం అనుకుంటాడు. ఎందుకంటే బికాస్ దట్ స్మెల్ ఆటోమేటికల్లీ పుల్స్ అజ్ అనమాట. కాబట్టి ఒక అబ్బాయిని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటే మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళండి. డెఫినెట్లీ హీ విల్ లైక్ ఇట్. అండ్ మీ క్రష్ని లేదంటే బాయ్ ఫ్రెండ్ని లేదంటే మీ హస్బెండ్ని కానీ ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోండి, అతుక్కుపోతాడు మీకు వచ్చి. సో దీస్ ఆర్ ద బేసిక్ 6 టెక్నిక్స్ అనమాట ఒక అబ్బాయిని అట్రాక్ట్ చేయడానికి లేదంటే ఒక అబ్బాయికి క్లోజ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ టెక్నిక్స్ మ్యాక్సిమం 90% ఆఫ్ ద బాయ్స్కి నచ్చేవి అనమాట. అండ్ డెఫినెట్లీ పిచ్చెక్కిపోతాడు ఒక అబ్బాయి మీకోసం. సో చెప్పాల్సింది చెప్పాను. డెఫినెట్లీ మీకు ఒక అబ్బాయి మీద క్రష్ ఉంటే లేదంటే ఒక అబ్బాయికి క్లోజ్ అవుదాం అనుకుంటే యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ టెక్నిక్స్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి 3000 లైక్స్ 3000 లైక్లు అండ్ 10,000 వ్యూస్ కానీ వస్తే నేను ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఉమెన్స్ ఫ్యాషన్ కోసం లైఫ్ స్టైల్ కోసం వీడియోస్ చేస్తాను అనమాట. ఎందుకంటే లైక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి గర్ల్స్ కోసం వీడియోస్ చేస్తున్నాను. మీకు అది నచ్చుతుందో లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు ఈ వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోని తీసుకెళ్ళి మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. నాకు తెలుసు మీ గర్ల్స్కి చాలా బ్యాచెస్ ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్లో. కాబట్టి స్పెషల్లీ గర్ల్స్ గ్రూప్లో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. సో దట్ ఈ వీడియోకి ఇంకా లైక్స్ వస్తాయి అండ్ వ్యూస్ వస్తాయి అండ్ నేను ఇంకా వీడియోస్ చేయడం కంటిన్యూ చేస్తాను. అండ్ ఐ నో చాలామంది బాయ్స్ కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి. నేను ఏదైనా మిస్ అయ్యానా, మనకి గర్ల్స్లో బాగా నచ్చింది ఏదైనా ఒక పాయింట్ మిస్ అయ్యానా, కింద డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కమెంట్ చేయండి బాయ్స్. అండ్ మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మన తెలుగులో స్పెషల్లీ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇంకా ఇలాంటి ఫ్యాషన్ కంటెంట్ కావాలనుకుంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. Let us all look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?